విద్యుత్ ఉంటేనే అన్ని రంగాలు అభివృద్ధి చెందుతాయన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒకేసారి 10% విద్యుత్ డిమాండ్ పెరిగిందని చెప్పారు. విద్యుత్ పైన భట్టి విక్రమార్క పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. హైదరాబాద్ గ్లోబల్ సిటీగా మారబోతుందన్న భట్టి రాష్ట్ర విద్యుత్ అవసరాలు తీర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. Growth 2023-24 and 24-25 మీరు చూస్తే 23-24 డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటేసారి దీని ఆ ఇయర్ గ్రోత్ 9.85% అంటే నియరింగ్ అబౌట్ 10% గ్రోత్ ఎక్కడ కనిపించింది. ఈ 10% గ్రోత్ అంటే మనం చాలా సందర్భాల్లో చెప్పాం పీక్ డిమాండ్ ఏ రకంగా వచ్చిందనేది కూడా చూపించాం. హైదరాబాద్ లో ఒక గ్లోబల్ హబ్ గా ఇక్కడ తయారు కాబోతుంది కాబట్టి వాటన్నిటిని కూడా పరిగణలో తీసుకొని మనం స్టేట్ గవర్నమెంట్ వీళ్ళు వేసినటువంటి క్యాల్కులేషన్ గ్రోత్ చూస్తే ఇది ఈ రకంగా 8.50 అంటే అబౌట్ 9% దాకా దీని గ్రోత్ ఉండబోతాం. కేవలం ఈ రాష్ట్ర ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరి తెచ్చుకున్నది కేవలం ఏదో వచ్చింది అని తృప్తిపట్టాలి. ఈ వచ్చిన రాష్ట్రాన్ని ప్రపంచంతో పోటీ పడేట్టుగా ఎదిగేటట్టుగా చేసి ఇక్కడ పుట్టిన ప్రతి బిడ్డ అద్భుతమైనటువంటి విజయాలు సాధించి ప్రపంచంతో పోటీ పడే స్థాయిలో రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలనే ఆలోచనతోనే ఇక్కడ ఉన్న వనరుల్ని ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం సమగ్రంగా వాడుకోవటం కోసం ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. దానికి కావాల్సిన ప్రణాళికను స్పష్టంగా ట్రాన్స్పరెంట్ గా ముందుకు తీసుకొని పోతాం. గతంలో ఉన్నటువంటి పెద్దలు కానీ అవగాహన లేనటువంటి నాయకులు కానీ రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచన చేయకుండా గాలికి వదిలేస్తే అట్లా కాదు నాన్న, ఈ రాష్ట్రం చాలా స్పీడ్ గా ఎదుగుతా ఉంది. 10% మేము వచ్చిన దాంట్లోనే 1 year లోనే గ్రోత్ వచ్చింది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ వాళ్ళు చెప్తా ఉన్నారు 3 trillion ఎకానమీతో ప్రపంచంతో ఈ రాష్ట్రం పోటీ పడాలనేటువంటి ఆలోచనతో మేము ముందుకు పోతున్నాం. దీని ప్రకారం ఈ రంగాల్లో ఎంత అవసరం ఉంది దీనికి ట్రాన్స్పరెంట్ గా గ్లోబల్ టెండర్స్ పిలిచి ఈ థర్మల్లో, పంప్ స్టోరేజ్ లో అండ్ సోలార్ ఎక్కడెక్కడ ఎంత అవసరం ఉందో ముందు ఇమీడియట్ అవసరాల కోసం నిర్ణయం తీసుకొని ప్రకటన చేశాం.